హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యాంశం అమ్మ ఒడి. ఈ పాఠ్యాంశంలో మొదటి భాగం నేర్చుకుందాం. ఇక్కడ మొదట మీకు వినడం, ఆలోచించి మాట్లాడడానికి సంబంధించిన ఒక కృత్యం ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రాన్ని బాగా చూసి ఇక్కడ ఇచ్చిన 3 ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న ఏంటి? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు చెప్పండి చిత్రంలో. రైట్, అమ్మ, పిల్లలు, ఒక కుక్క ఉన్నారు కదా. అమ్మ పిల్లలకు ఏం చెబుతోంది చెప్పండి. పిల్లలకి ఏమేమి చెప్తోంది అమ్మ? పిల్లలకి చదువు చెప్తోంది. అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది చెప్పండి. తన పిల్లల కోసం అమ్మ ఏమేమి పనులు చేస్తుంది? అమ్మ వాళ్ళ కోసం వంట చేసి ఆహారం పెడుతుంది, వాళ్ళ బట్టలు ఉతుకుతుంది కదా, పిల్లలకి చదువు చెప్తుంది, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తుంది కదా. ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు చేస్తే అప్పుడప్పుడు దండిస్తుంది కూడా కదా. అమ్మ పిల్లల కోసం చాలా చేస్తుంది. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశంలో అమ్మ ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి బాడిగ వెంకట నరసింహారావు గారు. ఆయన 15వ తేదీ 8వ నెల 1913వ సంవత్సరంలో జన్మించి 6వ తేదీ 1వ నెల 1994వ సంవత్సరంలో మరణించారు. కృష్ణా జిల్లాలోని కౌతరంలో ఆయన జన్మించారు. కృష్ణా జిల్లాలో ఉన్న కౌతరం అనే ఊర్లో ఆయన జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాటలు, ఋతువాణి వంటి 15 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. ఈయన పిల్లల కోసమే ప్రత్యేకంగా బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాటలు, ఋతువాణి వంటి పుస్తకాలు 15 రాశారు. బాలబంధుగా ఆయన ప్రసిద్ధులు. ఆయన ఎక్కువగా ఆయన్ని బాలబంధు అని పిలుస్తారు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. ఆయన బాల సాహిత్యాన్ని వ్యాప్తి చేయడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. అంటే బాలలకు సంబంధించిన కవితలు, పాటలు ఇలాంటివి అవి ఎక్కువగా ప్రచారం చేయాలి, ఎక్కువగా రచించాలి అన్నదే ఆయన జీవిత ధ్యేయం. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు అనార్కలి అనే ఒక నాటకం రాశారు. ఆ నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు వెంకట నరసింహారావు గారు ఆ అనార్కలి పాత్ర పోషించారు ఆ నాటకంలో. అప్పటి నుంచి ఆయనకు అనార్కలి నరసింహారావు అనే పేరు పిలుస్తారు. అంత బాగా ఆయన ఆ పాత్రలో నటించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఇప్పుడు మనం చదవబోయే పాఠ్యాంశం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు అనే సంకలనంలో 2వ సంకలనంలోనిది. ఈ అమ్మ ఒడి అనే పాఠ్యాంశం మనకి గేయ రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా పాడి, రాగయుక్తంగా పాడి మీరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మీరు ఈ పాటని రాగయుక్తంగా పాడడం నేర్చుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూడండి.
అందులో ఉన్న టీచర్ చాలా బాగా పాడుతుంది ఈ పాటని. నేను ఈ గేయానికి అర్థాన్ని చెప్తాను చూడండి. అమ్మ ఒడి చదువుల బడి. అమ్మ ఒడి అనేది చదువుల బడి. అమ్మ ఒడిలోనే కదా పిల్లలు మొట్టమొదటగా చదువు నేర్చుకునేది. మా అమ్మ ఒడి మా యమ్మ ఒడి నాకొక గుడి. మా అమ్మ ఒడి నాకు ఒక గుడితో సమానము. అమ్మ చూపును ఒరవడి దైవమ్ము కంటెను త్వరపడి. మా అమ్మ చూపు చాలా మా మీద ప్రేమతో ఉంటుంది. దైవం కంటే కూడా మా అమ్మే ముందుంటుంది. అమ్మ చెప్పిన సుద్దులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పే చాలా మంచి మంచి మాటలు మాకు జీవితాంతం బుద్ధిని నేర్పాయి. అమ్మ పెదవుల హాసము నిత్యమ్ము మాకు వికాసము. అమ్మ నవ్వుతూ ఉంటే ఆ పెదవుల మీద నవ్వు మాకు ఎప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీణుల భూషణం. అమ్మ మాట్లాడే మాటలు శ్రావ్యమ్ము వీణుల భూషణం, చెవులకు అలంకారప్రియంగా శ్రావ్యంగా ఉంటాయి అమ్మ మాట్లాడే మాటలు. అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము. అమ్మ మనసులో మా మీద ఉన్న అనురాగము అది చాలా దివ్యమైనది. అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆ కరములు. అమ్మ చల్లని కరములు, కరములు అంటే చేతులు. అమ్మ చేతులు దానమ్మునకు ఏదడిగినా లేదనకుండా ఇచ్చే, దానం ఇచ్చే ఆ చేతులు చాలా చల్లనైనవి అని. అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు. అమ్మ చరణ తలమ్ములు, చరణము అంటే పాదం. అమ్మ పాదాలు తాకిన నేలలు క్షేమమ్ము పండు పొలమ్ములు, ఎప్పుడు క్షేమంగా పండే పొలాల లాంటివి. అమ్మ పాదాలు తాకిన నేల ఎల్లప్పుడూ నిక్షేపంగా పండే పొలాల్లాగా వర్ధిల్లుతుంది అని. అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు. అమ్మ కన్నుల్లోని కాంతులు ఈ లోకానికి అంతటికి సుఖశాంతులు కలగజేస్తాయి. అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము. అమ్మే నాకు సర్వము అంటే అన్నీ అని. అమ్మే నాకు అన్నీ, ధైర్యము నాకు ధైర్యము అమ్మే, బలము అమ్మే, నా గర్వము కూడా అమ్మే. అర్థమైంది కదా ఈ గేయానికి. ఇప్పుడు మీరు ఈ గేయాన్ని రాగయుక్తంగా నేర్చుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూసి. అది నేర్చుకున్న తర్వాత ఈ సారాంశం మొత్తాన్ని చదివి మళ్ళీ గేయం అర్థవంతంగా ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాయండి ఇంతవరకు.